అండి, వెల్కమ్ టు కలగూరగంప. చాలా ఇయర్స్ తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మీకు నా పారిజాత చెట్టును చూపిస్తున్నా. అసలు రాత్రిపూట విరగగాస్తుంది, గుమగుమగుమ స్మెల్ ఇంట్లో అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో నిన్న చూస్తే అసలు ఎట్లా అంటే కళ్ళం జల్లినట్టు అనమాట. ఫుల్ నిండిపోయింది. ఇవాళ కొన్ని తక్కువ ఉన్నాయి. బట్ సరదాగా మీతో మాట్లాడుకుంటూ ఈరోజు పువ్వులు ఏరుకుందామని వచ్చిన అనమాట. లాస్ట్ టైం మీరు చెప్పినట్టే చెట్టుకు తెంపకుండా ఓన్లీ బుద్ధిమంతురాల్లాగా కిందే ఏరుకొని పోతా, ఓకేనా? సో గుర్తుందా మీకు చెప్పినా అని? అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ ఏమీ లేని టైంలో జస్ట్ చెట్లు పెట్టినప్పుడు ఇదంతా ఏం లేదు, స్ట్రక్చర్ అంతా. ఇక్కడ ఒక తులసి చెట్టు వస్తుంది, సో దట్ దానికి ఇంత డిస్టెన్స్లో పారిజాతం చెట్టు పెట్టుకుంటే నేను తెంపినా తెంపకపోయినా, నేను చూసినా చూడకపోయినా పారిజాతం చెట్టు నుంచి అట్లా పూలు రాలి నా తులసమ్మ మీద పడతాయి అనేసి ప్లాన్ చేసి అట్లా కట్టుకున్నా, అట్లా చెట్టు పెట్టుకున్నా అనమాట. అది సంగతి, ఓకేనా? ఇది పెట్టినప్పుడు అది గింత చెట్టు, బట్ తులసి కట్ట పెట్టి తులసమ్మను పెట్టేసి ప్రాపర్గా కట్టగట్టే టైంకి ఇల్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. బట్ పర్ఫెక్ట్గా నేను ఏదైతే అనుకున్నానో బుర్రలో, ఇక్కడ చెట్టు ఉంటుంది, ఇక్కడ తులసమ్మ కట్టు ఉంటుంది, పువ్వులు రాలి ఇట్లా పడాలా అనుకుని ఏదైతే బుర్రలో ఆలోచించినా అది పర్ఫెక్ట్గా జరిగిందనమాట. సో మీరు కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు ఆలోచించండి, చిన్నదా పెద్దదా అని కాకుండా ముందు ఆలోచిస్తే, అంటే కళ్ళు మూసుకొని కలలు కనండి అబ్బా. కంటే ఏమైందంటే ఆలోచనలు అట్లా వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఒక పని చేసినాక దాన్ని అయ్యో ఇట్లయితే బాగుండు అట్లయితే బాగుండు అనుకోకుండా, దానికి ఏం ఖర్చు ఉండదు కదా. నిద్రలో కూడా మన డ్రీమ్ హౌస్ అంటే మీనింగ్ ట్రూలీ ఇది. డ్రీమ్ అంటే అరే నేను ఇల్లు కట్టుకోవాలా, అట్లా కాదు, ఎట్లా కట్టుకోవాలా, ఎంత బ్యూటిఫుల్గా ఉండాలా, ఎక్కడ ఏం పెట్టుకోవాలా అనేది అయితే ఆలోచిస్తూ ఉంటామో కలగనాలి. లిటరల్గా పగలు రాత్రి కళ్ళు మూసుకుంటే మన ఇల్లు మనం ఏమనుకుంటున్నామో, మనకేం కావాలనేది మన కళ్ళ ముందు మెదలాలన్నమాట. అప్పుడు ఆర్కిటెక్ట్కి ఇస్తామా, మేస్త్రికి ఇస్తామా, మనం కట్టించుకుంటామా అనేది డిఫరెంట్ మ్యాటర్. సో అట్లా నేను కళ్ళు మూసుకొని కలలు కన్నా సీన్ ఏదైతే ఉందో నిజమైందనమాట. సో అది ఓకేనా. ఇట్లా కళలను నిజం చేసుకునే శ్రీదేవి అనుకోకుండానే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ వీటిని కుచ్చాలా వేయాలా అనేది ఏం లేదు, తీసుకుపోయి కుప్పలు వేసుకొని దేవుళ్ళ పాదాల దగ్గర పోసేస్తుంటా, దండం పెట్టుకుంటుంటాం అనమాట. అది సంగతి, ఓకేనా. ఇదొక ఈ సీజన్లో ఇదొక బ్యూటీ అసలు. ఆ దేవుడు చూడండి, మనం ఒత్తులు చేస్తాము అంటే చిన్న ఒత్తులకు ఇట్లాని వెనక వైపు కుంకుమ అంటాము, దాన్ని ముందర చిన్నగా చేస్తాము, అదంతా మనం చేసేది. కానీ నేచర్ ఎంత గొప్పది, ఎంత బ్యూటిఫుల్ స్మెల్ తోటి, ఫ్లేవర్ తోటి, పూలు మధ్యలో ఒక ఆరెంజ్ చుక్క, మళ్ళీ దానికి ఒక ఆరెంజ్ కాడలు. మనం ఎంత చేసినా ఆర్టిఫిషియల్గా ఇంత బ్యూటిఫుల్గా రాదేమో. నాకు ఒక్కటి అర్థం కాలేదు, ఎప్పుడు డౌటు. శ్రీకృష్ణ తులాభారం పాత ఎన్టీఆర్ జమున వాళ్ళందరూ ఉంటారు కదా. సో ఆ సినిమాలో పారిజాతం చెట్టును సత్యభామకు గిఫ్ట్ ఇస్తారన్నమాట. ఆ పూలన్నీ రాలిపోయి రుక్మిణి ఇంట్లో పడుతుంటాయి అన్నమాట. సో అప్పుడు పోయి ఫైటింగ్ చేస్తుంది. సో అంటే పారిజాతం పూలు అంటే ఆ సినిమాలో ఏంటంటే ఇంత పెద్దగా కనపడ్డది, ఈ పారిజాతం పూలేమో చిన్నగా ఉన్నాయి. ఆ పూలు ఈ పూలు ఒకటేనంటారా? ఆ కృష్ణుడు తెచ్చిన పారిజాతం చెట్టు ఇదేనా? మరి ఎందుకు ఆ సినిమాలో అంత పెద్దగా చూపించిండ్రు? అప్పటి డైరెక్టర్లకు ఈ పువ్వు ఇంతే ఉంటుందని తెలియదా? ఇవన్నీ డౌట్లు అనమాట. నా డౌట్లు క్లియర్ చేయాల్సిన బరువు బాధ్యతలు మీవే కాబట్టి చెయ్యండి. సో వాట్ ఎ బ్యూటిఫుల్. గుర్తుందా ఈ చెట్టు మా మామయ్య అత్తమ్మ కలిసి పెట్టిండ్రు అనేసి? సో కొత్త వాళ్ళకి చాలామందికి తెలియదు, బృందావనంలో ఉన్న ప్రతి చెట్టు కూడా ఒక బ్యూటిఫుల్ అందమైన జ్ఞాపకము. మా లైఫ్లో ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు, మాకు వెన్నుదన్నుగా మాట సహాయంగా నిలిచిన వాళ్ళు, మమ్మల్ని నమ్మిన వాళ్ళు, వాళ్ళందరితోటి ఒక్కొక్క ఫ్యామిలీతో పెట్టించిన చెట్లతోటే నిండిపోయింది బృందావనం అనమాట. అట్లా మా అత్తమ్మ మా మామయ్యకి చాలా ఇష్టము, ఆయన చేతుల మీద పెట్టిన చెట్టు అనమాట ఇది.
ఫుల్ బుట్ట నిండిపోయినాయి. నేనైతే ముట్టుకోవట్లేదు, తెంపట్లేదు. రాలి అవి ఏమైనాయంటే ఆకుల మధ్యలో ఉన్నాయి. సో బ్యూటిఫుల్గా స్ట్రక్ అయిపోయాయి అనమాట. స్ట్రక్ అయిపోయిన వాటిని మాత్రం ఇట్లా నేను తెంపలేదు, ఆల్రెడీ రాలి పైన ఆగి ఉన్నాయి ఆకుల మీద. అవి మాత్రం ఊపిన. ఓకే, తెంపడానికి జస్ట్ చెట్టు కొమ్మ ఊపడానికి తేడా ఉంది. ఇదైతే బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చూడండి కొమ్మ పక్కన ఎట్లా ఆగిపోయి ఉన్నాయో. నేను పోయలేదబ్బా. సో ఇదన్నమాట మా పారిజాతం పరిమళాలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.